ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం. ఆ ఘర్షణ వాతావరణంలో తమ్ముడు అన్నల్ని గుడ్డతో దాడి చేసి అతన్ని హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను అంటే పోలీస్ శాఖ వారికి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారికి కూడా తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్రంలో ప్రతి సంఘటన ఏది జరిగినా కూడా అది క్షణికావేశంలో జరిగింది, దానితో పాటు మద్యం మత్తులో ఉంటున్నారు. అంటే ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసే వాళ్ళు ఎవరైనా కానీ మద్యమో గంజాయి తాగే చేస్తున్నారు. అన్నదమ్ముల దగ్గర మధ్య ఫ్రెండ్స్ల మధ్య గొడవలు జరిగినా కూడా మద్యం తాగే చేస్తున్నారు. ఏదైనా గొడవలు జరిగినా కూడా మద్యం జరిగి చేస్తున్నారు. ఏదైనా సందర్భంలో పెళ్ళిళ్ళు అక్కడ జరిగిన గొడవలలో కూడా మద్యం తాగే చేస్తున్నారు. అంటే సమాజంలో నిత్యకృత్యంగా ఎలాంటి ఈ యొక్క హత్యలు కానీ నేరాలు కానీ ఘోరాలు కానీ దీని అంతా మద్యం చుట్టూ గంజాయి చుట్టూ మత్తులో జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఇవన్నీ అంటే ఈ యొక్క మద్యానికి బానిసైన వాళ్ళు క్షణికావేశంలో చేసే తప్పులు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ శాఖ వారు ఎక్సైజ్ శాఖ వారు ఈ యొక్క మద్య దుకాణాలపైన కొంత నిఘా పెట్టాలి. అక్కడ ఎవరైతే బ్లాక్లో మందు అమ్ముతున్నారో అంటే బెల్ట్ షాపులలో మందు అమ్ముతున్నారో వాళ్ళను కంట్రోల్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులపైన నియంత్రణ చేయాలి, ఉక్కుపాదం మోపాలి. గల్లీకి ఇంటికి బెల్ట్ షాపులు అయితే ఈ విధంగానే ఉంటాయి. అర్ధరాత్రి రోడ్ల మీద పశువులు సంతరించినట్టుగా ఈ యొక్క మద్యం దాగిన వాళ్ళు కూడా ఏ సోయి లేకుండా ఊక్కుంటూ పోతా అంటారు, కింద పడిపోతా అంటారు, లేతా అంటారు. అంటే జంతువుకు మనిషికి తేడా లేకుండా అయిపోతుంది ఆమె యొక్క మద్యం తాగడం వల్ల. వాళ్ళు మద్యం దాగి జంతువులుగా క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి బెల్ట్ షాపులను నియంత్రించాలి. బెల్ట్ షాపులను నియంత్రిస్తలేరంటే మీకు మామూలు ముడుతున్నాయని కూడా ప్రజలు అంటున్నారు. దీనివల్ల చాలామంది జీవితాలు రోడ్లు పాలై భార్యాభర్తలు రోడ్ల మీద పడే పరిస్థితుంది.